x minus 3 of 2x plus 1 equals to x of x plus 5. First, రెండు multiplication చేద్దాం. Let's see first x తో multiplication చేద్దాం 2x plus 1 ని. Then you get what? X of 2x plus 1. 2x plus 1. అలాగే minus 3 తో multiply చేయాలి కాబట్టి minus 3 of 2x plus 1. ఈ విధంగా రాసుకొని చేయండి. లేదా మేము డైరెక్ట్గా చేస్తామన్నా కూడా డైరెక్ట్ చేయవచ్చు. That is equals to ఇటువైపు x తో మల్టిప్లికేషన్ చేస్తే x into x, x square, x into 5, 5x. ఇటువైపు సింప్లిఫికేషన్ చేద్దాం, సారీ ఎక్స్పాండ్ చేద్దాం. x తో మల్టిప్లికేషన్ చేసామనుకోండి x into 2x is 2x square, x into plus 1 plus x minus 3 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి బ్రాకెట్ లోపల ఉన్నటువంటి ఈచ్ టర్మ్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. ప్రతిదీ కూడా 3 టైమ్స్ అవుతుంది అనమాట. ప్లస్ 2x వచ్చేసి మైనస్ అవుతుంది. 3 2s are 6, 6x minus 3 into plus 1 is what? Minus 3. అటువైపు ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేదు కాబట్టి ఇటు యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి x square plus 5x. ఇక ఎక్స్పాన్షన్ ఏం లేదు కాబట్టి అన్నింటినీ ఒకవైపు షిఫ్ట్ చేయండి, లైక్ టర్మ్స్ ఒక పక్క రాసుకొని సింప్లిఫై చేద్దాం. లెట్స్ సీ ఇక్కడ x square ఇటువైపు 2x square ఉన్నది, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇటువైపు ఒక x square ఉంది, ఇటువైపు షిఫ్ట్ చేయండి, మైనస్ x square. ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x, రెండు ఎక్స్లే కదా. ఫస్ట్ ఇక్కడ సింప్లిఫై కూడా చేద్దాం. ప్లస్ ఎక్స్ మైనస్ 5x ఏమవుతుంది? బ్యాలెన్స్ మైనస్ 5x. ఇటువైపు ఉన్నటువంటి ప్లస్ 5x ఇటువైపు షిఫ్ట్ చేయండి, దట్ ఈస్ మైనస్ 5x. ఇక కాన్స్టెంట్ టర్మ్ ఇది ఒకటే ఉంది కాబట్టి మైనస్ 3 అలాగే రాస్తావు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. నౌ సి 2x square minus x square is 1x square and minus 5x minus 5x minus 10x and minus 3 is equals to what? 0. It is of the form ax square plus bx plus c equals to 0. So it is a quadratic equation. This is what? This is a quadratic equation అని రాయడం జరుగుతుంది. Now let's see fourth one. ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం, ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం, ఫైనల్గా సింప్లిఫికేషన్. సి x తో మల్టిప్లికేషన్ కాబట్టి x ఆఫ్ x ప్లస్ 1 మైనస్ 2తో మైనస్ 2 ఆఫ్ x ప్లస్ 1. ఇన్ ద సేమ్ వే x ఆఫ్ x ప్లస్ 3 మైనస్ 1తో మైనస్ 1 ఆఫ్ x ప్లస్ 3. x into x, x square, x into plus 1 plus x, minus 2 తో అన్ని డబల్ అయిపోతాయి, minus 2x plus 1 becomes minus 2 is equals to x తో x into x, x square, x into 3, 3x, minus 1 తో అన్ని సైన్స్ చేంజ్ అవుతాయి, యాజ్ ఇట్ ఈజ్ అవే ఉంటాయి. plus x becomes minus x, plus 3 becomes minus 3. ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ ఒకవైపుగా అంటే పక్కగా అన్నీ కూడా ఒకవైపుకు షిఫ్ట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ రెండు పక్కగా రాసుకోండి. ఇటువైపు ఉన్న ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x, ఇది సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఎక్స్ మైనస్ 2x ఏమవుతుంది? బ్యాలెన్స్ మైనస్ ఎక్స్. ఇటువైపు 3x మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 2x. 2x అంతా కూడా ఇదంతా కూడా 2x అవుతుంది. 2x ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 2x. ఇటువైపు కాన్స్టాంట్ టర్మ్ మైనస్ 2, మైనస్ 3 ఇటువైపు షిఫ్ట్ చేస్తే ప్లస్ 3. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ వాట్? ఇట్ ఈస్ 0. క్యాన్సిలేషన్ అయిపోయింది, ఇది లేదు. మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x, మైనస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది? ప్లస్ 1 is equals to 0. Is it a quadratic equation? No, it is not a quadratic equation because x square coefficient must not be equal to 0. It is a linear equation. This is not in standard form. Ax square plus bx plus c equals to 0. So this is not a quadratic equation, అని మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. Now let's move on to next.
దట్ ఈస్ 6th వన్ అండ్ 5th వన్. 6th చేద్దాం ఫస్ట్. ఇటువైపు ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటావు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఫార్ములా నేర్చుకోండి, అలా గుర్తుకుండాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ వాట్? ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క సింప్లిఫికేషన్ కూడా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇదేమవుతుంది మైనస్ 2 ఇంటూ 2 4x 2 స్క్వేర్ ఇస్ వాట్ ప్లస్ 4. ఇప్పుడు అంతా కూడా వైపు షిఫ్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ పక్కన ఈ ఎక్స్ స్క్వేర్ రాసుకుంటావు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఎక్స్ ఇటువైపు షిఫ్ట్ చేయండి. మైనస్ 4x బికమ్స్ ప్లస్ 4x అండ్ ఇటువైపు ఉన్న కాన్స్టాంట్ టర్మ్ ప్లస్ 1 ప్లస్ 4 ఇటువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది. 3x ప్లస్ 4x 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఈజ్ not in the form of what? Ax square plus bx plus c equals to 0. So this is not a quadratic equation అని ఫైనల్ గా మనం కంక్లూజ్ చేస్తాం అన్నమాట.